నమో వెంకటేశాయ. వేదశాస్త్ర ప్రవర్తన వేదసార విబోధన గోవింద గోవింద. కర్మతంత్ర ప్రమాపన వస్తుతంత్ర ప్రమాఘన గోవింద గోవింద. సత్యాత్మ సంసర్గ సమృద్ధి పూతాం శారీర చైత్తాది తపోభిగమ్యాం దానాది సత్కర్మ సుమార్గలభ్యాం విద్యాం విభో శౌచఫలాం విధేహి అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. రాజితామరపాదాయ రాజనీలిమదేహినే రజనీరాజవక్త్రాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణోడుపమయూఖ సమూహ శుభ్రం శేషాదిశుద్ధి పరిపాకవతాసితాభ్రం వ్యాసేన కీరమునినా ప్రమితం హ్యదభ్రం తారాపథం విశత భాగవతం సుధాభ్రం. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి గారు బ్రహ్మగారి సృష్టిని వర్ణించటంలో భాగంగా ఆయన 4 ముఖాల నుండి 4 వేదాలు ఉద్భవించాయి అనేటువంటి విషయాన్ని విదురుడికి చెప్పారు. విదురుడు అలా 4 ముఖాల నుంచి 4 వేదాలు ఉద్భవించాయి అని చెప్పటం కాదు, ఏ ముఖం నుంచి ఏ వేదం ఉద్భవించింది, అలాగే ఏ ముఖం నుంచి ఏమేమి ఉద్భవించినాయి అనేటువంటి విషయాన్ని వివరంగా నాకు చెప్పాలి అని మైత్రేయ మహర్షిని కోరాడు. కోరితే మైత్రేయ మహర్షి గారు అంగీకరించి దానికి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. మైత్రేయ ఉవాచ. మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు, ఋగ్యజస్సామాథర్వాఖ్యాన్ వేదాన్ పూర్వాదిభిర్ముఖైః శస్త్రమిజ్యాం స్తుతిస్తోమం ప్రాయశ్చిత్తం వ్యధాత్ క్రమాత్ అనే శ్లోకంతో మొదలుకొని అన్నిటినీ వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు. బ్రహ్మగారి 4 ముఖాల నుండి 4 వేదాలు ఉద్భవించినాయి
అని అనుకున్నాం కదా. ఆ 4 వేదాలు ఋక్, యజుః, సామ, అథర్వ అని 4 వేదాలు కదా. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని 4 వేదాలు కదా. ఈ 4 వేదాలు సామాథర్వాఖ్యాన్ వేదాన్ పూర్వాదిభిర్ముఖై, ఒక్కొక్క ముఖం నుండి, తూర్పు ముఖం నుండి మొదలుకొని ఒక్కొక్క ముఖం నుండి ఆయన ఉద్భవింపజేశాడు. తూర్పు ముఖం నుండి ఋగ్వేదము, దక్షిణం వైపు ఉండే ముఖం నుంచి యజుర్వేదము, పశ్చిమ ముఖం నుంచి ప్రస్తుతానికైతే సామవేదము, ఉత్తర ముఖం నుండి అథర్వణ వేదము అనేటువంటి 4 ముఖాల నుండి 4 వేదాల యొక్క ఉత్పత్తి జరిగింది. ఇది కేవలం వేదాల ఉత్పత్తికో లేదా వేదాల యొక్క అభివ్యక్తికో పరిమితం కాలేదు. ఆయా వేదాలలో బోధింపబడేటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాల ఉత్పత్తి కూడా ఇక్కడి నుంచే జరిగింది. అది శస్త్రం అనే పేరుతో బ్రహ్మగారి తూర్పు ముఖం నుంచి, ఏ ముఖం నుంచి అయితే ఋగ్వేదం వెలువడింది అని చెప్పుకున్నామో ఆ ముఖం నుండి శస్త్రం అనేటువంటి ఋగ్వేదంలో బోధింపబడేటువంటి ఒక స్తుతి ప్రక్రియ అనేది ఉద్భవించింది. ఇజ్యాం యజుర్వేదంలో బోధింపబడేటువంటి అధ్వర్యువు చేయవలసినటువంటి, అధ్వర్యుడు అనేటువంటి ఋత్విక్కు చేయవలసినటువంటి హోమం మొదలైనటువంటి క్రియ అంతా కూడా యజుర్వేదం ఉద్భవించినటువంటి దక్షిణముఖం నుంచి ఉద్భవించింది. స్తుతిస్తోమం అనేటువంటి సామవేదంలో ఉండేటువంటి గీతం, అంటే సామవేదంలో ఉండేటువంటి గీతిని ఆధారంగా చేసుకుని చేయబడేటువంటి స్తుతాల యొక్క సమూహం, ఇది బ్రహ్మగారి పశ్చిమ ముఖం నుండి సామవేదాన్ని వెలువరించినటువంటి ముఖం నుంచి ఉద్భవించింది. ప్రాయశ్చిత్తం అనేటువంటి బ్రహ్మగారు చేయవలసినటువంటి, బ్రహ్మగారు చెప్పవలసినటువంటి, ఆ బ్రహ్మ అనే ఋత్విక్కు చెప్పవలసినటువంటి ఆ ప్రాయశ్చిత్తం అనేటువంటి కర్మ బ్రహ్మగారి ఉత్తర దిక్కులో ఉండేటువంటి ముఖం నుండి వెలువడింది అని శస్త్రం, ఇజ్యాం, స్తుతి, స్తోమం, ప్రాయశ్చిత్తం వ్యధాత్ క్రమాత్, క్రమంగా వీటిని ఆయన సృష్టి చేసుకుంటూ వచ్చాడు, లేదా క్రమంగా ఇవన్నీ కూడా ఆయన ముఖాల నుండి బయటకు వచ్చినాయి అని చెప్తున్నారు. ఋగ్యజు సామాథర్వాఖ్యాన్ వేదాన్ పూర్వాదిభిర్ముఖై శస్త్రం, ఇజ్యాం, స్తుతిస్తోమం, ప్రాయశ్చిత్తం వ్యధాత్ క్రమాత్ అనే ఈ శ్లోకంలో ఇలా వేదాలలో ప్రధానంగా చెప్పబడేటువంటి ఆయా వైదిక కర్మల తాలూకు విశేషాలు ఈ రెండిటినీ కూడా ఆయన తన ముఖాల నుండి బయటకు వెలువరించిన తరువాత ఈ వేదాలకు ఉపవేదాలను కూడా ఆయన ఆయా ముఖాల నుండి సృష్టి చేశాడు అని పై శ్లోకంలో చెప్తున్నారు. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వం వేదమాత్మనః స్థాపత్యం చాసృజద్వేదం క్రమాత్ పూర్వాదిభిర్ముఖై అనే శ్లోకంలో బ్రహ్మగారు తన యొక్క పూర్వదిక్కులో తూర్పుకు ఉండేటువంటి ముఖం నుండి ఋగ్వేదానికి ఉపవేదమైనటువంటి ఆయుర్వేదాన్ని ఉద్భవింపజేశారు. ఆయుర్వేదం అంటే చికిత్సా శాస్త్రం అని చెప్పుకోవచ్చు. మానవులకు కలిగేటువంటి అనేక రుగ్మతలకు చికిత్సలను చేసేటువంటి పద్ధతులను తనలో ఇమిడ్చుకున్నటువంటి ఆయుర్వేదాన్ని ఆ ముఖం నుండి సృష్టి చేశారు. 8 అంగాలతో కూడి ఉంది అని చెప్పేటువంటి ఆ ఆయుర్వేదాన్ని తూర్పు ముఖం నుంచి సృష్టి చేసిన తర్వాత ధనుర్వేదం అనేటువంటి యజుర్వేదం తాలూకు ఉపవేదాన్ని దక్షిణ ముఖం నుండి, యజుర్వేదం వెలువడినటువంటి ముఖం నుండి ఆయన ఉద్భవింపజేశారు. ఈ ధనుర్వేదం జరిగిన తర్వాత గాంధర్వ వేదం అనే సామవేదానికి ఉపవేదంగా కీర్తింపబడేటువంటి సంగీత శాస్త్రాన్ని పశ్చిమ ముఖం నుంచి ఆయన ఉద్భవింపజేశారు. గాంధర్వం వేదం ఆత్మనః. స్థాపత్యం, స్థపతి శాస్త్రం లేదా శిల్పశాస్త్రం అనేటువంటి పేరుతో ప్రసిద్ధమైనటువంటి ఉపవేదాన్ని ఉత్తర ముఖం నుండి అథర్వవేదానికి ఉపవేదంగా ఆయన వెలువరించారు. స్థాపత్యంచ అసృజద్వేదం క్రమాత్ పూర్వాదిభి ముఖై. తన యొక్క పూర్వాది ముఖాల నుండి ఈ ఉపవేదాలను ఆయన వెలువడించాడు అని మైత్రేయ మహర్షి గారు
ఈ శ్లోకంలో అంటున్నారు. ఆయుర్వేదం మానవులకు అనేక రుగ్మతలను దూరం చేసేటువంటి వేదం. ధనుర్వేదం ప్రస్తుతానికి ఈ యుగంలో పెద్దగా చలామణిలో, పెద్దగా కాదు అసలు చలామణిలో లేనటువంటి వేదం. కానీ ఆ ధనుర్వేదాన్ని ఎప్పుడు కావాలో అప్పుడు బయటికి తీసుకొచ్చే విధంగా ఆయన తన దక్షిణ దిశలో ఉండేటువంటి ముఖం నుండి వెలువరించారు. ప్రధానంగా చెప్పుకోవాలి అంటే ధనుర్వేదాన్ని 4 ముక్కలుగా విభజించుకోవచ్చు. ధనుర్వేదంలో చెప్పేటువంటి విద్యలను 4 ముక్కలుగా విభజించుకోవచ్చు. అది ముక్తం, అముక్తం, ముక్తాముక్తం, మంత్రముక్తం అని 4 విధానాలు. ముక్తం అంటే విసిరేస్తే వెళ్ళి పడిపోయేటువంటి ఆయుధాలతో యుద్ధం చేసే ప్రక్రియను బోధించేటువంటి విద్య. చక్రం లాంటి ఆయుధాలను ప్రయోగిస్తే అది వెళ్ళి పడిపోవటమే అనే స్థాయిలో ఉండేటువంటి విద్య. అముక్తం అంటే ఆయుధాన్ని విడిచిపెట్టకుండా చేత్తోనే పట్టుకుని ఆ చేత్తోనే పట్టుకున్నటువంటి ఆయుధంతో యుద్ధం చేసేటువంటి ప్రక్రియను బోధించే విద్య. ఉదాహరణకు కత్తి లాంటి ఆయుధాలతో యుద్ధం చేసేటువంటి ప్రక్రియలను బోధించే విద్య. ముక్తాముక్తం విడిచి విడవనట్లుగా లేదా ఒకవేళ విడిచిపెట్టినా సరే మళ్ళీ తీసుకునేందుకు వీలుగా ఉండే ఆయుధాలతో యుద్ధం చేసేటువంటి ప్రక్రియను బోధించే విద్య. బూమరాంగ్ లాంటి ఆయుధాలు లేదా విసిరినా మళ్ళీ తీసుకునే అవకాశం ఉండేటువంటి ఈటెలు లాంటి ఆయుధాలతో చేసేటువంటి యుద్ధాన్ని బోధించే ప్రక్రియ. అలాగే మంత్రముక్తం అనేటువంటి మంత్రాలను ప్రయోగించి ఆ మంత్రాలతో ఆయా ఆయుధాలను ప్రయోగించడం నేర్పించేటువంటి విద్య. ఈ మంత్రాలతో ఆయుధాలను ప్రయోగించేటువంటి విద్యకే అస్త్ర విద్య అని పేరు. మిగతా 3టికి ముక్తం, అముక్తం, ముక్తాముక్తం అనేటువంటి 3టికి శస్త్ర విద్య అని పేరు. శస్త్రం అనేది గనక మంత్రంతో కలిస్తే అది అస్త్రంగా మారుతుంది. ఆ అస్త్రంగా మారినటువంటి విద్యను బోధించేటువంటిది మంత్రముక్తం అనేటువంటి విద్య అని 4 ప్రధానమైన విభాగాలు. ఇందులో ప్రస్తుతానికి మంత్రముక్తం అనేది పూర్తిగా కనుమరుగైపోయింది. మిగతావి కాస్తంత ఇటు అటుగా ఏదో ప్రదర్శనకు పనికొచ్చే విధానాల్లో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇది ధనుర్వేదం తాలూకు వ్యవహారం. గాంధర్వ వేదం లేదా సంగీతం, దాని గురించి చెప్పుకోవాలి అంటే ఎంత విస్తృతంగానైనా చెప్పుకోవచ్చు. 7 స్వరాలతోనూ మూర్ఛనలు, గ్రామాలు అనేటువంటి అనేక విభాగాలతోనూ అలలారేటువంటి విద్య. అందరికీ శ్రవణ పేయంగా ఉండేటువంటి విద్య. ఇది గాంధర్వ వేదం. స్థాపత్యం అనేటువంటి వేదం మానవులకు అన్ని రకాలుగాను ఉపయోగపడేటువంటి విద్యలను బోధించేటువంటి వేదం. ఉదాహరణకి సివిల్ ఇంజనీరింగ్, హర్మ్యాది నిర్మాణాలు, అలాగే కాష్ఠ వికార కల్పన అంటే కార్పెంటరీ లేదా స్వర్ణాది భూషణ రీతి, గోల్డ్ స్మిత్ లాంటి వాళ్ళు చేసేటువంటి పనులు, కాంస్యాది పాత్రలు, లోహాలు, అలాగే పాటరీ, ఇలాగే చిత్రలేఖనం, పెయింటింగ్ లాంటివి ఎన్నెన్నో ఈ శిల్పశాస్త్రంలో లేదా స్థాపత్య వేదంలో అంతర్భాగంగా ఉన్నాయి. ఆ స్థాపత్య శాస్త్రంలో మానవుల యొక్క భౌతిక అవసరాలకు వీలుగా ఉండేటువంటి విద్యలన్నీ కలగలిసి ఉన్నాయి. ఆ కలగలిసినటువంటి స్థాపత్య వేదాన్ని బ్రహ్మగారు తన ఉత్తర దిక్కులో ఉండేటువంటి ముఖం గుండా వెలువరించారు అని మహర్షి గారు చెప్తున్నారు. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వం వేదమాత్మనః స్థాపత్యం చాసృజద్వేదం క్రమాత్ పూర్వాదిభిర్ముఖై అనే ఈ శ్లోకంలో. పై శ్లోకంలో ఇతిహాస పురాణాన్ని పంచమం వేదమీశ్వర సర్వేభ్య ఏవ వక్త్రేభ్య ససృజే సర్వదర్శన అని ఇతిహాస పురాణాల తాలూకు ఉత్పత్తిని గురించి చెప్తున్నారు. ఇతిహాస పురాణాన్ని, ఇతిహాసము పురాణము. ఇతిహాసం అంటే ఇంతకుముందు జరిగినటువంటి చరిత్రలను చెప్పేటువంటి గ్రంథభాగము. పురాణం అంటే ఎప్పటికీ కొత్త రీతులతో నిండి ఉండేటువంటి విషయాలను చెప్పేటువంటి గ్రంథభాగము. ఈ 2 రకాల గ్రంథభాగాలను ఇతిహాస పురాణాన్ని
ఈ రెండు రకాల భాగాలకు లేదా రెండు రకాల గ్రంథాలకు కలిపితే పంచమం వేదం అని పంచమ వేదం అనే పేరుంటుంది. ఆ పంచమ వేదం అనే పేరు గల ఇతిహాస పురాణాలను ఈశ్వర సమర్థుడైనటువంటి ఆ బ్రహ్మగారు సర్వేభ్య ఏవ వక్త్రేభ్య తన యొక్క 4 ముఖాలతోనూ ఆయన ఉత్పత్తి చేయించాడు. సర్వేభ్య ఏవ వక్త్రేభ్య ససృజే 4 ముఖాల నుండి ఎందుకు ఆయన ఉత్పత్తి చేయించాడు అంటే 4 వేదాల సారాలుగా 4 వేదాలలో చెప్పబడినటువంటి అనేక విషయాల యొక్క సంగ్రహాలుగా ఈ ఇతిహాస పురాణాలు నిలుస్తున్నాయి. కాబట్టి 4 వేదాల సారాన్ని 4 ముఖాలతోనూ చెప్పటం న్యాయం, 4 ముఖాల గుండా వెలువరించటం న్యాయం అనే అభిప్రాయంతో ఆయన 4 ముఖాల నుంచి ఇతిహాస పురాణాలను సృష్టి చేశాడు. ఆ సృష్టి చేసేటప్పుడు సర్వదర్శన తన యొక్క సర్వజ్ఞ శక్తిని వాడి ఆ సర్వజ్ఞ శక్తితో వేదాలలో ఉండేటువంటి సారాన్ని మొత్తాన్ని రంగరించి ఈ ఇతిహాస పురాణాలను వెలువరించారు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఇతిహాస పురాణాని పంచమం వేదమీశ్వర సర్వేభ్య ఏవ వక్త్రేభ్య ససృజే సర్వదర్శన అనే ఈ శ్లోకంలో ఇతిహాస పురాణాలు కానీ లేదా శాస్త్రాలు కానీ ఆయా మహర్షులు వ్యాప్తి చేసినట్లుగా మనకు తెలిసేటువంటి గ్రంథాలు కానీ అన్నీ కూడా వేదాలు, వేదాల సారాలు అనేటువంటి రూపంలో బ్రహ్మగారి ముఖం నుండే ఉద్భవించినాయి. ఉద్భవించినటువంటి వాటన్నిటినీ కూడా ఆయా మహర్షులు పెంచి సామాన్య జనానికి అందేటువంటి భాషలో గ్రంథస్థం చేసి అందరికీ అందేటట్లు చేశారు అనేటువంటి అభిప్రాయాన్ని చాలా సూక్ష్మంగా ఈ భాగంలో వ్యక్తీకరిస్తున్నారు. ఇలా వ్యక్తీకరణ చేయటం ద్వారా ఇది ఎవరో నోటితో చెప్పినటువంటి వ్యవహారం కాదు, సృష్టి ప్రారంభం నుండే మనకు చలామణిలో ఉండేటువంటి విద్యలు, చలామణిలో ఉండేటువంటి పురాణాలు అనేటువంటి విషయాన్ని మరొకసారి చెప్తున్నారు. చెప్తూ బ్రహ్మగారి యొక్క ముఖాల నుండి కర్మతంత్రం అనేది ఉద్భవించింది అని ఇంతకుముందు చెప్పాము. ఆ కర్మతంత్రాన్ని గురించి కూడా ఒక చిన్నపాటి వివరణ ఇచ్చి పూర్తి చేస్తాము అని పై శ్లోకంలో షోడశ్యుక్తౌ పూర్వవక్త్రాత్ పురీష్ యజ్ఞిష్టుతావథ ఆప్తోర్యామాప్తిరాత్రౌ చ వాజపేయం సగోసవం అని శ్లోకాన్ని చెప్తున్నారు. ఈ శ్లోకంలో కర్మతంత్రం, కర్మల తాలూకు విస్తారాన్ని అతి సంక్షిప్తంగా 4 ముఖాల నుండి ఉద్భవించినట్లుగా చూపించేస్తున్నారు. ఇక్కడికి వ్యవహారాన్ని పూర్తి చేసేస్తున్నారు. షోడశి ఉక్తం అని 2 యాగాలు, ఆ 2 యాగాలు బ్రహ్మగారి యొక్క తూర్పు దిక్కులో ఉండేటువంటి ముఖం నుంచి ఉద్భవించినాయి. పురీషి అగ్నిష్ఠుత్, పురీషి అంటే చయనం అనే పేరుతో ఉండేటువంటి ఒక యాగం, అగ్నిష్ఠుత్ అంటే అగ్నిష్టోమం అనే పేరుతో ఉండే ఒక యాగం. ఈ 2 యాగాలు కూడా బ్రహ్మగారి యొక్క దక్షిణ ముఖం నుంచి ఉద్భవించినాయి. అలాగే ఆప్తోర్యామ అతిరాత్ర అని 2 యాగాలు, ఈ 2 యాగాలు కూడా బ్రహ్మగారి యొక్క పశ్చిమ ముఖం నుంచి ఉద్భవించినాయి. అలాగే వాజపేయం సగోసవం అని వాజపేయం అనే ఒక యాగము, గోసవం అనేటువంటి ఒక యాగము, ఈ 2 యాగాలు కూడా బ్రహ్మగారి యొక్క ఉత్తర ముఖం నుంచి ఉద్భవించినాయి అని సంక్షేపంగా చెప్తున్నారు. కర్మలు చాలానే ఉన్నాయి, కోట్ల కొలది కర్మలున్నాయి. ఆ కర్మలన్నిటినీ ముట్టుకోవటం లేదు, ఏదో 2 కింద ఒక 8 కర్మల తాలూకు ఉత్పత్తిని మాత్రమే ఇక్కడ చెప్తున్నాము అని సూచన చేసి పూర్తి చేసేస్తున్నారు. షోడశ్యుక్తౌ పూర్వవక్త్రాత్ పురీష్ యజ్ఞిష్ఠుతావథ ఆప్తోర్యామ ఆప్తిరాత్రౌ చ వాజపేయం సగోసవం అనే ఈ శ్లోకంలో కర్మతంత్రం తాలూకు ఉత్పత్తి పూర్తి అయిపోయిన తర్వాత అందరికీ వర్తించేటువంటి ధర్మాలను గురించి, అందరికీ వర్తించేటువంటి ఆశ్రమాలను గురించి పై శ్లోకాలలో చెప్పటాన్ని ప్రారంభించేస్తున్నారు. చేస్తూ విద్యా దానం తపస్సత్యం ధర్మస్యేతి పదాని చ ఆశ్రమాంశ్చ యథాసంఖ్యం అసృజత్ సహ వృత్తిభిః అని మొదటి శ్లోకంలో 3 తాలూకు ఉత్పత్తులను చెప్తున్నారు. అందులో విద్య, దానం, తపః, సత్యం అని 4. ఈ 4 కూడా ధర్మం తాలూకు పాదాలు. ధర్మం తాలూకు ఈ పాదాలను క్రమంగా
తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము అనేటువంటి 4 ముఖాల గుండా బ్రహ్మగారు సృష్టి చేశారు. అందులో విద్య అనే పేరుతో ఉండేటువంటి శౌచం, శుచిత్వాన్ని కలుగజేసేటువంటి విద్య, అలాగే విద్య ద్వారా అలవడేటువంటి శౌచం, ఈ రెండిటిని తూర్పు ముఖం ద్వారా ఆయన సృష్టి చేశారు. దానం అంటే దయ ద్వారా వచ్చేటువంటి దానం లేదా దానం ద్వారా అలవరుచుకోవలసినటువంటి దయ అనేటువంటి గుణాన్ని దక్షిణముఖం ద్వారా సృష్టి చేశారు. తపః శరీరంతోనూ మనస్సుతోనూ వాక్కుతోనూ చేయవలసినటువంటి 3 రకాలుగా ఉండే 3 గుణాలతో మళ్ళీ 3 రకాలుగా ఉండేటువంటి తపస్సును పశ్చిమముఖం నుండి ఉద్భవింపజేశారు. మానవులందరికీ కావలసిన ప్రధాన ధర్మమైనటువంటి సత్యాన్ని ఉత్తరముఖం నుంచి సృష్టి చేశారు అని చెప్తున్నారు. ఈ విద్య, దానం, తపః, సత్యం అనే ఈ 4 కూడా ధర్మస్య పదాని, ధర్మం తాలూకు పాదాలు అని కూడా చెప్తున్నారు. ధర్మం నిలబడాలి అంటే, ధర్మాచరణ సవ్యంగా సాగాలి అంటే విద్య ద్వారా అలవరుచుకోవలసినటువంటి శౌచం ఉండాలి, దానం ద్వారా అలవరుచుకోవలసినటువంటి దయ అనేది ఉండాలి, దానితో పాటు తపస్సు ఉండాలి, దానితో పాటు సత్యం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ 4 ఉన్నప్పుడే ధర్మం నిలబడుతుంది. ఆ ధర్మం నిలబడేందుకు వీలుగా ఉండే 4 పాదాలను బ్రహ్మగారు తన 4 ముఖాల నుండి సృష్టి చేశారు అని చెప్తున్నారు. ఈ విద్య అనేది శౌచాన్ని లేదా శుచిత్వాన్ని కలుగజేస్తేనే విద్య అనేది ఎందుకు అవుతుంది? దయ కలిగితేనే దానం అనేది దానంగా ఎందుకు ఉంటుంది? తపస్సు 3 రకాలుగా ఎందుకు ఉండాలి? లేదా సత్యం అనేది మానవులకు అంత ప్రధానంగా ఎందుకు మారింది అని చెప్పుకోవాలి అంటే ఎన్నెన్నో ఉదాహరణలు అయితే ఉన్నాయి. ఉదాహరణలు కోకలుగా ఉన్నాయి, కానీ మనకే సమయం కాస్తంత తక్కువగా ఉంది. అందుకని ఉదాహరణ జోలులకి మనం పెద్దగా వెళ్ళొద్దు. వెళ్లకుండానే ఈ 4 యొక్క ప్రాధాన్యాన్ని బ్రహ్మగారు గుర్తించారు. గుర్తించి సృష్టి ప్రారంభంలోనే వాటిని ఉద్భవింపజేశారు అని అర్థం చేసుకుందాం. దానితో పాటుగా అందరికీ వర్తించేటువంటి 4 ఆశ్రమాలను, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, అలాగే వానప్రస్థం, సన్యాసం అనేటువంటి 4 ఆశ్రమాలను కూడా బ్రహ్మగారు తన యొక్క 4 ముఖాల నుండి వెలువరించాడు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఆశ్రమాంశ్చ యథాసంఖ్యం అసృజత్ సహవృత్తిభి. ఆ ఆశ్రమాలలో ఉండే వృత్తులు అంటే ఆ ఆశ్రమాల వారు అనుసరించవలసినటువంటి విధానాలు, నియమాలు, వీటితో సహా ఆయన బ్రహ్మగారు సృష్టి చేశారు. ఎలా సృష్టి చేశారు? యథాసంఖ్యం 4 ఆశ్రమాలకు కూడా 4 విభాగాల చొప్పున ఆయన సృష్టి చేశారు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉండేటువంటి 4 విభాగాలను తూర్పు ముఖం నుండి, గృహస్థాశ్రమంలో ఉండే 4 విభాగాలను దక్షిణం నుండి, వానప్రస్థాశ్రమంలో ఉండే 4 విభాగాలను కూడా పశ్చిమ ముఖం నుండి, అలాగే సన్యాసాశ్రమంలో ఉండే 4 విభాగాలను ఉత్తరముఖం నుండి ఆయన సృష్టి చేశారు. యథాసంఖ్యం అసృజత్ సహవృత్తిభి అని మైత్రేయ మహర్షి గారు అంటున్నారు. అందులో బ్రహ్మచర్యాశ్రమంలో ఉండేటువంటి 4 విభాగాలు, అలాగే గృహస్థాశ్రమంలో ఉండేటువంటి 4 విభాగాలు అనేటువంటి 4 విభాగాలను పై శ్లోకంలో చెప్తున్నారు. సావిత్రం ప్రాజాపత్యంచ బ్రాహ్మం చాథ బృహత్తథ వార్తా సంచయశాలీన శిలోంచ ఇతి వై గృహే అనే శ్లోకంలో బ్రహ్మచర్యాశ్రమం ప్రధానంగా 4 విధాలుగా ఉంటుంది. అది సావిత్ర బ్రహ్మచర్యం, ప్రాజాపత్య బ్రహ్మచర్యం, బ్రాహ్మ బ్రహ్మచర్యం, బృహద్ బ్రహ్మచర్యం అని 4 విధాలు. సావిత్ర బ్రహ్మచర్యం అంటే ఉపనయనం అయిన దగ్గర నుంచి 3 రాత్రుల పాటు కేవలం గాయత్రీ మంత్రాన్నే జపిస్తూ కూర్చుని ఉండేటువంటి బ్రహ్మచర్యం. ఇది 3 రాత్రులకు లేదా 3 రోజులకు పరిమితం అయినటువంటి బ్రహ్మచర్యం. రెండవదైనటువంటి ప్రాజాపత్య బ్రహ్మచర్యం ఉపనయనం అయిన సంవత్సరం వరకు చాలా శ్రద్ధగా గురువులను సేవించుకుంటూ గురుకుల వాసంతో ఉండేటువంటి బ్రహ్మచర్యం. నియమాలే ప్రధానంగా, గురువుల యొక్క సేవే ప్రధానంగా
చేసేటువంటి బ్రహ్మచర్యం, ఇది సంవత్సర కాలానికి పరిమితం. మూడవదైనటువంటి బ్రహ్మచర్యం బ్రాహ్మ బ్రహ్మచర్యం, వేదాధ్యయనము అలాగే ఆ వేదానికి సంబంధించిన ఇతర శాస్త్రాధ్యయనము లేదా వేదార్థాన్ని తెలుసుకోవటం అనేటువంటి అధ్యయన కాలం వరకు ఉండేటువంటి బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యంలో కూడా గురుసేవ మొదలైనటువంటి నియమాలు, ఇంకా చాలా చాలా నియమాలు తప్పనిసరిగా ఉంటాయి. ఇది మూడవ రకమైనటువంటి బ్రహ్మచర్యం. నాలుగవ బ్రహ్మచర్యం బృహద్ బ్రహ్మచర్యం లేదా నైష్ఠిక బ్రహ్మచర్యం అనేటువంటి బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యం యావజ్జీవం అనేటువంటి సంకల్పంతో చేసుకునే బ్రహ్మచర్యం. యావజ్జీవం చేసుకునేటువంటి ఈ బ్రహ్మచర్యంలో మిగతా బ్రహ్మచారులకు ఉన్నటువంటి నియమాలన్నీ కూడా కఠినంగా ఉండి తీరుతాయి. గురుకులవాసము, గురుసేవ, ఒకవేళ గురువుగారే గనక లేకపోతే గురుపుత్రుడి సేవ లేదా గురువు గారి వంశంలో ఉండేటువంటి వారందరికీ సేవ చేసుకోవటంతో సహా అతి కఠినమైనటువంటి నియమాలతో ఉండేటువంటి బ్రహ్మచర్యం ఇది నైష్ఠిక బ్రహ్మచర్యం. ఇలా సావిత్ర, ప్రాజాపత్య, బ్రాహ్మ, నైష్ఠిక బ్రహ్మచర్యాలు అని బ్రహ్మచర్యాలు 4 విధాలుగా ఉంటాయి. గృహస్థాశ్రమం, దక్షిణముఖం నుంచి వచ్చినటువంటి గృహస్థాశ్రమం కూడా మళ్ళీ 4 విధాలుగా ఉంటుంది. అది వార్తా, సంచయ, శాలీన, శిలోంఛాలు అని 4 విధాలు. వార్త అంటే గృహస్థాశ్రమంలో వివాహం చేసుకున్న తర్వాత భార్యా బిడ్డలను పోషించుకోవటానికి ధర్మశాస్త్రం నిషేధించనటువంటి ఏదో ఒక వృత్తిని ఎంచుకుని ఆ వృత్తి ద్వారా ధనాన్ని కానీ లేదా తిండిని గింజలను కానీ సంపాదించుకుని భార్యాబిడ్డలను పోషించుకునేటువంటి విధానం. భార్యాబిడ్డలను మాత్రమే కాకుండా ఇతర ఆశ్రమాల వారికి కూడా కాస్తంత సపోర్టివ్గా ఉండటం అనేటువంటి విధానం. ఇది వార్త అనేటువంటి విధానం. రెండవది సంచయం అనేటువంటి విధానం. ఈ సంచయం అనే విధానంలో వారికి విధించినటువంటి యాజనము లేదా యుద్ధము లేదా వాణిజ్యము లాంటి వృత్తుల ద్వారా ధనాన్ని కూడగట్టుకోవలసినంత మేరకు మాత్రమే కూడగట్టుకుని దాని ద్వారా జీవితాన్ని సాధించుకుంటూ ఉండటం అనేటువంటి విధానం. ఇది రెండవ విధానం. మూడవది శాలీనం అనేటువంటి విధానం. కొంచెం కష్టమైన విధానం. ఎవరిని ఏమీ యాచించకుండా, ఎవరిని ఏమీ అడగకుండా, ఎవరి ద్వారా ఏమీ ఆశించకుండా జీవితాన్ని గడిపేటువంటి విధానం శాలీనం అనేటువంటి విధానం. నాలుగవది శిలోంఛం అని అతి సంక్లిష్టమైనటువంటి జీవన విధానం. అతి సంక్లిష్టమైనటువంటి విధానం. ఎవరైనా ధాన్యం బళ్ళు తోలుకుంటూ వెళ్తున్నప్పుడు లేదా ఎవరైనా ధాన్యం తీసుకెళ్తున్నప్పుడు ఆ ధాన్యం తాలూకు కొన్ని కణాలు గనక కింద పడిపోతే ఆ కింద పడిన తరువాత ఆ ధాన్యం తాలూకు యజమానులకు ఆ కణాలకు ఉండేటువంటి సంబంధం పోతుంది. దారిలో పడినటువంటి ధాన్యం మీద ఆ ధాన్యం యజమానులకు హక్కు ఉండదు అని ఒక ధర్మశాస్త్ర నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారం ఆ కింద పడినటువంటి ధాన్యపు కణికలను మాత్రమే ఏరుకుని వాటి ద్వారా ఎంత కడుపుకి ఎంత కావాలో అంత మాత్రమే ఆహారం సంపాదించుకుని ఒక్క ధాన్యపు గింజను కూడా ఎక్స్ట్రాగా తీసుకోకుండా లేదా ఇంట్లో దాచుకోకుండా ఏ పూటకు ఆ పూట గడిపేయటం అనేటువంటి అతి సంక్లిష్టమైనటువంటి విధానం. అయాచిత వృత్తి కష్టం అని అనిపిస్తుంది, కానీ అయాచితంగా ఎవరైనా ఇచ్చేస్తే తీసుకునేందుకు అందులో అవకాశం ఉంది. ఇందులో ఇస్తే తీసుకునేందుకు కూడా అవకాశం లేదు, ఎక్స్ట్రా కూడబెట్టుకునేందుకు అసలే అవకాశం లేదు. చాలా సంక్లిష్టమైనటువంటి జీవన విధానం. ఈ జీవన విధానాన్ని కూడా బ్రహ్మగారు తన సృష్టిలో భాగంగా సృష్టి చేసి పెట్టారు. వార్త, సంచయ, శాలీన, శిలోంఛాలు అనేటువంటి 4 విధానాలతో కూడినటువంటి గృహస్థాశ్రమ ధర్మాలను కూడా ఆయన తన ముఖాల నుండి ఉద్భవింపజేశారు అని మహర్షి గారు మొదటి శ్లోకంలో చెప్తున్నారు. రెండవ శ్లోకంలో వానప్రస్థాశ్రమంలో ఉండేటువంటి 4 విభాగాలు, అలాగే సన్యాసాశ్రమంలో ఉండేటువంటి 4 విభాగాలు, వీటిని గురించి చెప్తున్నారు. వైఖానసా వాలఖిల్లి ఔదంబరా ఫేనపా వనే న్యాసే కుటీచక పూర్వం బహ్వోదో హంస నిష్క్రియౌ అనే శ్లోకంలో వైఖానసాహ, వాలఖిల్యాహ, ఔదుంబరాహ, ఫేనపాహ అనేటువంటి ఈ
4 విభాగాలు లేదా 4 విధానాలు వనే వానప్రస్థాశ్రమాల్లో ఉండేటువంటి విభాగాలు. అందులో వైఖానసులు అంటే పండని పంటలను తిని బతికేటువంటి విధానాన్ని అవలంబించేటువంటి వారు, లేదా అలా పండని పంటలను తినే వాటంతటా అవే పండే పంటలను తినేటువంటి విధానం. ఔదుంబరాహ అనేటువంటి వైఖానసాహ వాలఖిల్యాహ అనేటువంటి రెండవ విధానం, ఏదో కాస్తంత పండో ఫలమో ఇంట్లో దాచుకున్నప్పుడు ఆ రోజుకి ఏమైనా కొత్తగా ఆహారం దొరికిన మాట అయితే ఈ దాచుకున్నటువంటి ఆహారాన్ని వెంటనే విడిచిపెట్టేయటం, కొత్త ఆహారాన్ని మాత్రమే అంగీకరించుకుంటూ ఉండటం అనేటువంటి ఒక విధానం, కొంచెం టిపికల్గా ఉండేటువంటి విధానం. ఇది వాలఖిల్య విధానం. ఔదుంబర అనేటువంటి 3వ విధానం, పొద్దున్నే లేచి ఆ పూట చేసుకోవలసినటువంటి పూజాది కార్యక్రమాలన్నిటినీ చేసుకుని ఏదో ఒక దిక్కుకి కొంత దూరం నడవాలి అని నిర్ణయించుకున్న దిక్కుకి కొంత దూరం నడిస్తే ఆ నడిచినంత మేర భూభాగంలో ఏమాత్రం ఆహారం లభ్యమవుతుందో ఆ ఆహారాన్ని మాత్రమే స్వీకరించి ఆ రోజుకి తృప్తి పడిపోవటం అనేటువంటి విధానం. ఇది ఔదుంబర విధానం అనేటువంటి విధానం. 4వది ఫేనపాహ అని అతి సంక్లిష్టమైనటువంటి విధానం. కేవలం కింద పడినటువంటి పళ్ళు లేదా కింద పడినటువంటి ఆకులు లాంటి వాటిని మాత్రమే ఆహారంగా స్వీకరించటం, తమ ద్వారా కనీసం చెట్టుకు కూడా చిన్నపాటి గాయాన్ని కూడా అందించకుండా జాగ్రత్త పడటం అనేటువంటి విధానం. ఈ 4 విధానాలతో కూడినటువంటి ఈ వానప్రస్థాశ్రమాన్ని వైఖానసం అనేటువంటి విధానాన్ని పూర్వ దిక్కు నుండి, వాలఖిల్యం అనేటువంటి విధానాన్ని దక్షిణ దిక్కు నుండి, ఔదుంబర విధానాన్ని పశ్చిమ దిక్కు నుండి, ఫేనప అనేటువంటి విధానాన్ని ఉత్తర దిక్కు నుండి బ్రహ్మగారు సృష్టి చేశారు అని ఈ భాగంలో చెప్తున్నారు. సన్యాసానికి వచ్చేసరికి సన్యాసం విషయంలోకి వచ్చేసరికి కుటీచక బహ్వోద లేదా బహూదక హంస నిష్క్రియ అని 4 విధానాలున్నాయి. అది కుటీచక అంటే ఏదో ఒక చోట స్థిరంగా నివాసం ఉంటూ తనకు విహితమైనటువంటి ప్రణవ జపం మొదలైనటువంటి కర్మలకు మాత్రమే పరిమితమయ్యేటువంటి విధానం. ఇది మొదటి విధానం, కుటీచక. రెండవది బహూదక అంటే ఈ జపాన్ని కూడా కాస్తంత తక్కువ చేసి దాన్ని కూడా కొంచెం గౌణంగా మార్చుకుని కేవలం తత్వజ్ఞానాన్ని సాధించటానికి ప్రయత్నం చేసుకునేటువంటి విధానం, తత్వజ్ఞాన ప్రయత్నం కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండేటువంటి విధానం. అలాగే 3వది హంస అనేటువంటి విధానం, వేరే ఏ పని లేకుండా కేవలం జ్ఞానాభ్యాసంతోనే కాలం గడిపేటువంటి విధానం. నిష్క్రియ లేదా పరమహంస అనే 4వ విధానం, జ్ఞానాన్ని సాధించిన తరువాత ఉండేటువంటి విధానం. తత్వజ్ఞానం కలిగిన తరువాత ఆ తత్వాన్ని సాక్షాత్కరింప చేసుకున్న తరువాత ఉండేటువంటి విధానం అనే 4 విధానాలతో ఉండేటువంటి సన్యాసాశ్రమాన్ని 4 ముఖాల నుండి బ్రహ్మగారు సృష్టి చేశారు అని 2వ భాగంలో బ్రహ్మగారు సృష్టి చేశారు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. వైఖానసాహ వాలఖిల్యౌదుంబరా ఫేనపా వనే న్యాసే కుటీచక పూర్వం బహ్వోదో హంస నిష్క్రియౌ అనే ఈ శ్లోకంలో. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా. ఇలా 4 ఆశ్రమాలను, 4 ఆశ్రమాలలో ఉండేటువంటి 4 విభాగాలను కూడా సృష్టి చేసిన తర్వాత బ్రహ్మగారు ఆన్వీక్షకీ త్రయీ వార్తా దండనీతి తథైవ చ ఏవం వ్యాహృతయశ్చాసన్ ప్రణవో హ్యస్య దహ్రతః అనే శ్లోకంలో ఏ విధంగా కొత్త సృష్టిని చేశారు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. అందులో ఆన్వీక్షకి అంటే తర్క విద్య లేదా తర్కశాస్త్రం అనేదాన్ని తన యొక్క తూర్పు ముఖం నుండి సృష్టి చేశారు. త్రయీ అంటే వేద విద్యలకు సంబంధించినటువంటి ఇతర విద్యలన్నిటినీ కూడా దక్షిణ ముఖం నుండి సృష్టి చేశారు. వార్త అంటే వాణిజ్యానికి సంబంధించినటువంటి విద్యలన్నిటినీ కూడా పశ్చిమ ముఖం నుండి సృష్టి చేశారు. దండనీతి అంటే నీతి శాస్త్రము లేదా రాజనీతి శాస్త్రము అనేటువంటి దాన్ని ఉత్తరముఖం నుండి సృష్టి చేశారు. ఈ ఆన్వీక్షకి త్రయీ వార్త దండనీతి అనే 4 విద్యలు కూడా మానవులు జీవితాన్ని నియమబద్ధంగా సాగించడానికి, ఆలోచనలన్నిటినీ కూడా ఒక పరిమితుల్లో ఉంచుకోవటానికి ఉపయోగపడతాయి. ఆ ఉపయోగపడేటువంటి విద్యలన్నిటినీ కూడా బ్రహ్మగారు తన 4 ముఖాల నుండి ఉత్పత్తి చేయించారు. ఆన్వీక్షకి త్రయీ వార్త దండనీతి తథైవ చ అని ఈ భాగంలో మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. అలాగే బ్రహ్మగారు తన 4 ముఖాల నుండి ఏవం వ్యాహృతయశ్చాసన్ వ్యాహృతులను కూడా ఆయన సృష్టి చేశారు. వ్యాహృతులు అంటే భూహు, భువః, సువః అనేటువంటి విడివిడిగా ఉండే 3 వ్యాహృతులు. ఈ 3 వ్యాహృతులను కలిపితే వచ్చేటువంటి భూర్భువస్సువః అనేటువంటి సమస్త వ్యాహృతి అనే 4 వ్యాహృతులు. ఈ 4 వ్యాహృతులను క్రమంగా తన యొక్క 4 ముఖాల నుండి సృష్టి చేశారు. లేదా భూహు, భువః, సువః, మహః అనే పేరుతో 4 వ్యాహృతులు ప్రసిద్ధంగా ఉన్నాయి. ఆ 4 వ్యాహృతులను కూడా తన యొక్క ముఖాల నుండి సృష్టి చేశారు అని మహర్షి గారు అంటున్నారు. ఏవం వ్యాహృతయశ్చాసన్ అనేటువంటి భాగంలో. కానీ ఈ వ్యాహృతుల కంటే చాలా గొప్పది, లేదా ఈ వ్యాహృతుల కంటే కూడా పూర్వమే ఉండేటువంటిది అయినటువంటి ప్రణవాన్ని, ఓంకారాన్ని ఆయన దహ్రతః అంటే తన యొక్క హృదయాకాశం నుండి, తన యొక్క హృదయాంతరాళాల నుండి సృష్టి చేశారు అనే విషయాన్ని ప్రణవో హ్యస్య దహ్రతః అనే భాగంలో మహర్షి గారు చెప్తున్నారు. మొత్తం ఈ శ్లోకంలో మానవులకు కావలసినటువంటి విద్యలన్నిటినీ ముఖాల నుండి సృష్టి చేశారు. మానవుల యొక్క సాధనకు కావలసినటువంటి విద్యలన్నిటినీ భూర్భువస్సువః అనేటువంటి వ్యాహృతులను వీటన్నిటినీ కూడా ముఖాల నుండి సృష్టి చేశారు. ఈ విద్యలన్నిటికీ రారాజు లాంటి ప్రణవ విద్యను ఆయన హృదయాన్ని నుంచి సృష్టి చేశారు అనే విషయాన్ని చెప్తున్నారు. ఆన్వీక్షికీ త్రయీ వార్త దండనీతి తథైవ చ ఏవం వ్యాహృతయశ్చాసన్ ప్రణవో హ్యస్య దహ్రతః అనే ఈ శ్లోకంలో. ఇదైన తర్వాత వేదాలను ఉత్పత్తి చేసినటువంటి బ్రహ్మగారు వేదాలలో ఉండేటువంటి మంత్రాల తాలూకు అక్షర సంఖ్యను, ఆయా అక్షర సంఖ్యలో నిర్దిష్టమైనటువంటి అక్షర సంఖ్యలో ఉండేటువంటి మంత్రాల యొక్క ఛందస్సులను తన యొక్క అవయవాల నుండి సృష్టి చేశారు అని 2 శ్లోకాలతో మహర్షి గారు చెప్తున్నారు. మీటర్స్ అని మనం అనుకుంటాం కదా, ఆ ఛందస్సులను బ్రహ్మగారు సృష్టి చేయటం ప్రారంభించారు. అందులో తస్యోష్ణిగాసీల్ లోమభ్యః గాయత్రీ చ త్వచో విభోః త్రిష్టుం మాంసాత్ స్నుతో నుష్టుభ్ జగత్యస్థ్న ప్రజాపతే అనే
మొదటి శ్లోకంలో 5 ఛందస్సుల తాలూకు ఉత్పత్తిని చెప్తున్నారు. ఉష్ణిక్ అనేటువంటి ఛందస్సు ఒకటి, అంటే ఒక్కొక్క పాదంలోనూ 7 అక్షరాలను తనలో ఉంచుకునేటువంటి మంత్రం లేదా ఛందస్సు లేదా మీటర్. దీన్ని ఆయన తన యొక్క లోమాల నుండి, తన యొక్క వెంట్రుకల నుండి సృష్టి చేశారు. గాయత్రి అంటే 6 అక్షరాలు ఒక్కొక్క పాదంలో ఉండేటువంటి 4 పాదాలను కలిగినటువంటి ఛందస్సు. దీన్ని గాయత్రీ చ త్వచో విభోహో, బ్రహ్మగారు తన యొక్క చర్మం నుండి సృష్టి చేశారు. త్రిష్టుపు అనేటువంటి 11 అక్షరాలతో ఉండేటువంటి, ఒక్కొక్క పాదంలోనూ 11 అక్షరాలతో కూడి ఉండేటువంటి త్రిష్టుపు అనేటువంటి ఛందస్సును మాంసాత్, తన యొక్క మాంసం నుండి సృష్టి చేశారు. స్నుత తన యొక్క నాడుల నుండి, నరాల నుండి అనుష్టుపు అనే 8 అక్షరాలతో ఉండేటువంటి ఛందస్సును సృష్టి చేశారు. స్నుతో నుష్టుపు. జగతి అస్థిన, తన యొక్క ఎముకల నుండి, అస్థిన ఎముకల నుండి జగతి అనే 12 అక్షరాలు గల ఛందస్సును సృష్టి చేశారు అని అంటున్నారు. తస్యోష్ణిగాశీల్లోమభ్య గాయత్రీ చ త్వచో విభోహో త్రిష్టుం మాంసాత్ స్నుతో నుష్టుప్ జగత్యస్థన ప్రజాపతే అనే శ్లోకంలో. తర్వాతి శ్లోకంలో మజ్జాయా పంక్తిరుత్పన్న బృహతి ప్రాణతో భవత్ అనే మొదటి భాగంలో ఛందస్సుల తాలూకు ఉత్పత్తిని చెప్తున్నారు. మజ్జాయా ఎముకలో లోపల ఉండేటువంటి కొంచెం జిగురుగా ఉండేటువంటి పదార్థానికి మజ్జ అని పేరు కదా. ఆ మజ్జ నుండి పంక్తి అనేటువంటి ఒక ఛందస్సు, 10 అక్షరాలను తనలో కలిగి ఉండేటువంటి ఛందస్సు. ఆ ఛందస్సును ఆయన సృష్టి చేశారు. మజ్జాయా పంక్తి ఉత్పన్న. బృహతి అనేటువంటి ఒక ఛందస్సు, 9 అక్షరాలతో కూడినటువంటి పాదాలు కలిగిన ఛందస్సు. దాన్ని ప్రాణత, ప్రాణం నుండి సృష్టి చేశారు, లేదా పంచప్రాణాల నుండి సృష్టి చేశారు అని చెప్తున్నారు. మజ్జాయా పంక్తిరుత్పన్న బృహతి ప్రాణతో భవత్ అనేటువంటి ఈ భాగంలో వేదాలలో ఉండేటువంటి విద్యలు, ఆ విద్యలను బోధించేటువంటి ఆయా మంత్రాలు, ఆయా మంత్రాలకు పూర్వం ఉండేటువంటి వ్యాహృతులు, ప్రణవము, ఇవన్నీ కాక ఆ మంత్రాల తాలూకు అక్షరాల సంఖ్యను లేదా ఛందస్సును కూడా బ్రహ్మగారు సృష్టి ఆదిలోనే సృష్టి చేసి పెట్టేశారు అని ఇంతవరకు ఉండేటువంటి గ్రంథ భాగానికి అర్థమైతే, ఇక మీద స్పర్శస్తస్యాభవజ్జీవ స్వరో దేహ ఉదాహృత అనే భాగం నుండి ఉండేటువంటి గ్రంథంలో అసలు ఈ వేదాలను లేదా ఈ వేదాలలో ఉండేటువంటి మంత్రాలను ఉచ్చరించటానికి అక్షరాలను ఉచ్చరించాలి కదా. ఆ అక్షరాల యొక్క ఉత్పత్తిని కూడా బ్రహ్మగారు సృష్టి ఆదిలో చేసి పెట్టేశారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందులో స్పర్శ తస్య అభవజ్జీవ, ఆయన యొక్క జీవుడు నుండి లేదా ఆయన యొక్క ప్రాణం నుండి స్పర్శ అనే పేరు కలిగినటువంటి అక్షర సముదాయం పుట్టుకొచ్చింది. స్పర్శ అంటే గాఖా గాఘాంగ అనే అక్షరాలు ఉన్నాయి కదా, అలాంటి 5 వర్గాలతో కూడినటువంటి 25 అక్షరాల సముదాయం. దీనికి స్పర్శ లేదా స్పర్శాహ అని పేరు. ఈ 25 అక్షరాలను కూడా ఆయన సృష్టి ఆరంభ కాలంలోనే సృష్టి చేసేశారు. స్పర్శస్తస్యాభవజ్జీవ. స్వర అంటే అచహ, అచ్చులు అని మనం పిలుచుకునేటువంటివి. ఆ స్వరాల యొక్క ఉత్పత్తిని దేహ ఉదాహృత, ఆయన తన దేహం నుంచి సృష్టి చేశారు. స్వరాల తాలూకు ఉత్పత్తిని దేహం నుండి కలిగేటట్లుగా ఆయన చూసుకున్నారు. అలా అచ్చుల తర్వాత ఉండేటువంటి హల్లులలో ఉండే స్వరాలు అంటే 25 అక్షరాలు అనేటువంటి అక్షరాల ఉత్పత్తి పూర్తయిన తర్వాత ఊష్మాణం ఇంద్రియాణ్యాహు అంతస్థాహ బలమాత్మనః అని, ఊష్మాణ అంటే ష ష స హ అనేటువంటి 4 అక్షరాలు. ఈ 4 అక్షరాలని ఆయన తన యొక్క ఇంద్రియాల ద్వారా సృష్టి చేశారు. అందువల్లే ఊష్మాణం ఇంద్రియాణ్యాహు, ఊష్మలు అంటే వేరేమీ కావు, బ్రహ్మగారి ఇంద్రియాలు అని కొంతమంది అంటారు. ఊష్మాణం ఇంద్రియాణ్యాహు. అంతస్థాహ అంటే
యా రా లా వా అనేటువంటి అక్షరాలు ఈ 4 కూడా బ్రహ్మగారి యొక్క బలం నుంచి ఉద్భవించినాయి. అంతస్థాహ బలం ఆత్మనః, తన యొక్క బలం నుండి ఆయన ఈ అంతస్థాలను సృష్టి చేశారు. ఇలా అచ్చులను, అలాగే హల్లులను, హల్లుల్లో ఉండేటువంటి స్వరాలు, ఊష్మలు, అంతస్థాలు అనేటువంటి భాగాలను అన్నిటినీ కూడా ఆయన తన దేహం తాలూకు అంగాల నుండి సృష్టి చేశారు అని మైత్రేయ మహర్షి గారు ఈ భాగంలో చెప్తున్నారు. చెప్తూ ఈ విద్యలలో చాలా గొప్ప విద్య అయినటువంటి లేదా అక్షరాలను కొత్త రీతిలో వాడుకునేటువంటి గాంధర్వ విద్యలో భాగమైనటువంటి స్వరాలు, సప్త స్వరాలు కూడా స్వరా సప్త విహారేణ భవంతి స్మ ప్రజాపతే అని ప్రజాపతి గారి యొక్క ఉత్పత్తిలో అవి కూడా భాగమే అవుతాయి అనే విషయాన్ని చెప్తున్నారు. స్వరా సప్త సా రి గా మా పా దా ని అనేటువంటి 7 స్వరాలు కూడా విహారేణ బ్రహ్మగారి యొక్క క్రీడ లేదా ఆట, ఆయన మంచి జాయ్ మూడులో ఉన్నప్పుడు ఉండేటువంటి కాలంలో పుట్టుకొచ్చాయి. స్వరా సప్త విహారేణ భవంతి స్మ ప్రజాపతే. ఆయనలా విహార కాలంలో వీటిని సృష్టి చేశాడు కాబట్టే జనాలకు కాస్త ఎంటర్టైన్మెంట్కి వీలుగా కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అది కూడా దీనికి ప్రయోజనంగా వస్తోంది అనే భావాన్ని మహర్షి గారు వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తం చేస్తూ ఊష్మాణమింద్రియాణ్యాహు అంతస్థా బలమాత్మనః స్వరా సప్త విహారేణ భవంతి స్మ ప్రజాపతే అనే ఈ శ్లోకంలో అక్షరాల యొక్క ఒక కొత్త రీతి ఇవన్నీ కూడా బ్రహ్మగారి ద్వారానే సృష్టి కాబడ్డాయి అని అంటున్నారు. వేదాలలో ఉండేటువంటి విద్యలు లేదా వ్యాహృతులు, ప్రణవము లేదా అక్షరాలు, స్వరాలు ఇవన్నీ కూడా బ్రహ్మగారి ద్వారా సృష్టికి లోనైనాయి లేదా బ్రహ్మగారు వీటిని సృష్టి చేశారు అని చెబితే ఆ బ్రహ్మగారు ఏ స్వరూపంలో ఉండాలి అని ప్రశ్నిస్తే దానికి చెప్తున్నారు, శబ్ద బ్రహ్మాత్మనస్తస్య వ్యక్తావ్యక్తాత్మనః పరః బ్రహ్మావభాతి వితతః నానా శక్త్యుపబ్రహ్మితః అని ఈ శ్లోకంలో. ఆ బ్రహ్మగారు శబ్ద బ్రహ్మాత్మ. ఇంతవరకు ఈ వేదాల నుండి మొదలుకొని వర్ణాల వరకు చెప్పినటువంటి ఉత్పత్తి ఒక శబ్దాల తాలూకు ఉత్పత్తి కదా, లేదా శబ్ద ప్రధానమైనటువంటి వ్యవహారం తాలూకు ఉత్పత్తి కదా. ఇలాంటి శబ్ద ప్రధానమైన ఉత్పత్తిని చేసినటువంటి ఆయన శబ్ద బ్రహ్మ. ఆయన శబ్ద బ్రహ్మాత్మ కాబట్టి శబ్దాత్మకమైనటువంటి ఆ రూపంతో ఈ శబ్ద ప్రధానమైనటువంటి సృష్టిని చేయగలిగాడు. శబ్ద బ్రహ్మాత్మనస్తస్య. ఆయన వ్యక్తావ్యక్తాత్మనః. వ్యక్తం అంటే కార్యం, అవ్యక్తం అంటే కారణం. ఈ 2 రూపాలను ధరించి ఉన్నటువంటి వాడు. 2 రూపాలను ధరించి ఆ 2 రూపాలలోనూ ప్రధానమైనటువంటి శబ్దాన్ని తన యొక్క శబ్ద బ్రహ్మ రూపంతో సృష్టి చేసి ఈ ప్రపంచానికి అందించాడు. శబ్ద బ్రహ్మాత్మనస్తస్య వ్యక్తావ్యక్తాత్మనః అని ఈ భాగంలో బ్రహ్మగారు చెప్తున్నారు. అయితే ఇంత విస్తృతమైనటువంటి శబ్ద ప్రపంచాన్ని ఆయన ఎందుకు సృష్టి చేశాడు? సృష్టిలో భాగంగా కావలసినటువంటి భూత భౌతిక ప్రపంచాన్ని సృష్టి చేస్తే చాలు కదా. ఈ శబ్ద ప్రపంచాన్ని ఎందుకు పనిగట్టుకుని ప్రత్యేకించి సృష్టి చేశాడు? సృష్టి చేసేటప్పుడు ఒక్కొక్క ముఖాన్ని ఒక్కొక్క సృష్టికి ఎందుకు వాడాడు అనేటువంటి సందేహం రావాలి. ఆ సందేహానికి సమాధానం ఇంతే. ఏంటంటే ఈ శబ్ద బ్రహ్మగా భాషించేటువంటి బ్రహ్మగారి సృష్టిలో భాగమైన ఈ శబ్ద ప్రపంచంతోనే లేదా శబ్ద రూపంలో ఉండేటువంటి ఈ వేదాన్ని అనుసరించి ఉండేటువంటి విద్యలు వీటి ద్వారానే పరహ అంటే పరమాత్మ, పరహ బ్రహ్మ లేదా వ్యాపించి ఉండేటువంటి అంతటా వ్యాపించి ఉండేటువంటి ఆ పరమాత్మ అవభాతి వితతః తన యొక్క వ్యాపకమైనటువంటి రూపంతో తెలుసుకునేందుకు వీలుగా ఉంటాడు.
ఈ శబ్దమయ ప్రపంచంతోనే, ఈ వేద వైదిక విద్యలతోనే పరమాత్మను తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. ఈ సృష్టిలో కేవలం భోగాలను అనుభవించటం కోసం మాత్రమే ఎవరూ ఉండకూడదు. ఈ సృష్టి మొత్తానికి మూలమైనటువంటి పరమాత్మను తెలుసుకోవటానికే సృష్టిలో ప్రతి ఒక్కళ్ళు భాగం కావాలి. అలా ప్రతి ఒక్కళ్లకు అలాంటి భాగస్వామ్యం రావాలి అంటే వారికి వీలైనటువంటి శబ్దాన్ని అందించాలి అనేటువంటి అభిప్రాయంతో బ్రహ్మగారు ఈ శబ్ద ప్రపంచాన్ని సృష్టి చేశాడు. బ్రహ్మావభాతి వితతః, ఆ పరమాత్మ తాలూకు శుద్ధమైనటువంటి రూపము ఇదే వేదాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. నానాశక్తి ఉపబృంహిత, వేరువేరు శక్తులతో కూడినటువంటి ఆ పరమాత్మ తాలూకు సగుణ రూపాలు కూడా ఇదే వేదాల నుండి తెలుస్తూ ఉంటుంది. ఈ వేదాల ద్వారా పరమాత్మ తాలూకు సగుణ రూపాన్ని తెలుసుకోవచ్చు, పరమాత్మ తాలూకు వాస్తవ రూపాన్ని కూడా కనిపెట్టుకోవచ్చు. ఏం చేసినా సరే ఈ సృష్టిలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సృష్టిలో భాగమైనటువంటి ఈ శబ్దం ద్వారా, ఈ వేద శబ్దం ద్వారా ఆ పరమాత్మ తాలూకు సగుణ రూపాన్నో లేదా నిర్గుణ రూపాన్నో ఏదో ఒక రూపాన్ని తెలుసుకుని తీరాలి అనేటువంటి అభిప్రాయంతో బ్రహ్మగారు ఈ శబ్ద ప్రపంచాన్ని సృష్టి చేశారు అని మహర్షి గారు అంటున్నారు. శబ్ద బ్రహ్మాత్మనస్తస్య వ్యక్తావ్యక్తాత్మనః పరః బ్రహ్మావభాతి వితతః నానా శక్త్యుపబృంహితః అనే శ్లోకంలో. ఇలా అయిన తర్వాత ఇంతవరకు ఆయన బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు తాను ఇంతకుముందు తీసుకున్నటువంటి శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరంతో సృష్టి చేశాడు అని వేరే చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే సరస్వతి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఆయన తన పూర్వ శరీరాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి కొత్తగా శరీరాన్ని ఒకదాన్ని తీసుకుని ఆ శరీరంతో సృష్టిని ప్రారంభించాడు అని చెప్పుకున్నాం కదా. ఆ కొత్త శరీరంతో వచ్చినటువంటి శబ్ద బ్రహ్మ శరీరంతో వచ్చినటువంటి సృష్టి ఇదంతాను మళ్ళీ ఆయనకి ఎప్పుడో ఒకసారి మూడు మారింది. మూడు మారి తతోపరాముపాదాయ సర్గాయ మనోదధే ఋషీణాం భూరివీర్యాణం అపి సర్గం అవిస్తృతం అని మారిన మూడుతో కొత్త సృష్టిని కూడా ఆయన కొత్తగా చేశాడు అని చెప్తున్నారు. ఏ శరీరాన్నైతే ఇంతకుముందు విడిచిపెట్టేశాడో ఆ శరీరాన్ని మళ్ళీ ఒకసారి తీసుకున్నాడు. తతః అపరాం ఉపాదాయ, ఆ శరీరాన్ని మళ్ళీ తీసుకుని సహ సర్గాయ మనోదధే, మళ్ళీ సృష్టిని లేదా సృష్టిలో ఉండేటువంటి కొత్త భాగాలను మనం తయారు చేయాలి అని ఆలోచించాడు. ఎందుకు ఇలా ఆలోచించాడు అంటే తతోపరాముపాదాయ ససర్గాయ మనోదధే అని ఎందుకు చేశాడు అంటే సృష్టి చేయాలి అని తహతహలాడుతున్నాడు. సృష్టి చేయడంలో భాగంగా ఏవేవో పదార్థాలను సృష్టి చేస్తున్నాడు. ఏవేవో పదార్థాలంటే అక్కర్లేనివి కావు, కావాల్సినవే ఏవేవో సృష్టిలు చేస్తున్నాడు. కానీ అనుకున్నంత వేగంగా ఈ సృష్టి ముందుకు సాగటం లేదు అని అనిపిస్తోంది. తాను సృష్టి చేసినటువంటి సృష్టిలో పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు. మరీచి మొదలైనటువంటి వాళ్ళు నారదుడిని తీసేస్తే 9 మంది ఉన్నారు, నారదుడితో కలిపితే 10 మంది ఉన్నారు. వాళ్ళు ఋషీణాం అందరూ తత్వవేత్తలే, భూరి వీర్యాణం వారి యొక్క సామర్థ్యం చాలా పెద్దది, పెద్ద పెద్ద సామర్థ్యాలు కలిగిన వాళ్లే. కానీ వాళ్ళు సృష్టిని ఎందుకో ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. ఋషీణాం భూరి వీర్యాణం అపి సర్గం అవిస్తృతం, ఎందుకో సృష్టి సరిగ్గా అనుకున్నంత మేర విస్తరించటం లేదు అని ఆయనకు అనిపించింది. జ్ఞాత్వా తద్ధృతయే భూయః చింతయామాస కౌరవ అహో అద్భుతమేతన్మే వ్యాపృతస్యాపి నిత్యదా నహ్యేధంతే ప్రజానూనం దైవమత్ర విఘాతకం ఏవం యుక్తకృతస్తస్య దైవం చావేక్షతస్తదా అనే శ్లోకాల్లో ఆయన యొక్క ఆలోచన తీరును మహర్షి గారు వర్ణిస్తున్నారు. ఇంతమంది మహానుభావులు పుట్టారు. పుట్టిన ఈ మహానుభావుల ద్వారా సృష్టి ముందుకు నడవటం లేదు, ముందుకు జరగటం లేదు. జ్ఞాత్వా తద్ధృదయే భూయః చింతయామాస కౌరవ. జ్ఞాత్వా ఇది ఆలోచిస్తే ఈ సృష్టి తాలూకు వృద్ధి, జ్ఞాత్వా తద్వృద్ధయే, ఈ సృష్టి తాలూకు వృద్ధి ఏ విధంగా జరుగుతుంది
అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎంత ఆలోచించినా సరే ఆలోచన అనేది తెగటం లేదు. తెగకపోయేసరికి అహో అద్భుతమే తన్మే అని అనుకున్నాడు. ఆశ్చర్యంగా ఉంది, నేనెంత ఆలోచించినా ఆలోచన తెగటం లేదు. వ్యాపృతస్యాపి నిత్యదా, ఎప్పుడూ నిరంతరం పని చేస్తూనే ఉన్నాను, రోజూ పని చేస్తూనే ఉన్నాను, ఎప్పుడూ పని చేస్తూనే ఉన్నాను, కానీ నహ్యేధంతే ప్రజా, ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రజలు లేదా ఈ జనాభా సరిగ్గా అనుకున్నంత సంఖ్యలో పెరగటం లేదు. నహ్యేధంతే ప్రజా. దీనికి కారణం ఏమై ఉండవచ్చు అంటే దైవం అత్ర విఘాతకం నూనం. దీనికి ఆయా జీవులు చేసుకున్నటువంటి అదృష్టమైన కారణం అవ్వాలి, లేకపోతే దైవం సరిగ్గా అనుకూలించలేదు అనైనా చెప్పుకోవాలి. ఏదో ఒక కారణం దైవకృత కారణమే ఉండాలి. దైవం అత్ర విఘాతకం. కాబట్టి నేను ఏం చేసినా సరే ఇక మీద ఈ దైవాన్ విషయంలో ఆలోచన చేయాలి, దైవం విషయంలోనే ప్రయత్నం చేయాలి, నా ప్రయత్నం అనేది ఇందుకు సరిపోదు అని అనుకున్నాడు. 3 మార్చుకున్నాడు. మళ్ళీ సంతానం అనేది అభివృద్ధి చేయాలి అని అనుకున్నాడు. అభివృద్ధి ఎందుకు కావట్లేదు అని ఆలోచించాడు. అభివృద్ధి కాకపోవటానికి కేవలం దైవమే విఘాతకం అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని ఏవం యుక్తకృతస్తస్య దైవంచ అవేక్షతస్తదా, అంతవరకు చేయవలసిన పనులన్నీ సవ్యంగానే చేసుకున్నాడు. ఇప్పుడు సృష్టి విస్తరించటానికి దైవాన్ని ప్రార్థించడం మొదలుపెట్టాడు. దైవంచ అవేక్షత, దైవాన్ని ప్రార్థించాడు. ఈ సృష్టి వేగంగా పెరగాలి, సృష్టి వేగంగా పెరిగి ఇందులో సరిగ్గా జనాభా అనేవారు ఉండాలి అని నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన విధానం ప్రకారం దైవం అనుకూలించటంతో కస్య రూపం అభూద్వేధ యత్ కాయం అభిచక్షతే తాభ్యాం రూప విభాగాభ్యాం మిథునం సమపద్యత అనే తీరులో ఆయన యొక్క సృష్టి సంకల్పం అనేది మరొకసారి సఫలమైంది. ఎలా కస్య, కహ అనే పేరు కలిగినటువంటి ఆ బ్రహ్మగారి యొక్క రూపం, శరీరం అనేది ద్వేధ, 2గా చీలిపోయింది. కస్య రూపం అభూత్ ద్వేధ, 2గా చీలినటువంటి ఆ దేహానికి కాయం అని పేరు. కాయం అంటే శరీరం అనుకుంటాం కదా, ఆ శరీరం అనేటువంటి ఈ పేరు, కాయం అనేటువంటి పేరు బ్రహ్మగారి శరీరం, శబ్ద బ్రహ్మ కాకుండా మరొక శరీరం ఉంది కదా, ఆ శరీరం 2గా చీలటం వలన తయారైంది. యత్ కాయం అభిచక్షతే తాభ్యాం రూప విభాగాభ్యాం, ఆ 2 చీలినటువంటి రూపాలు వేరువేరు లక్షణాలతో కనిపించటం అనే విచిత్రం కూడా ఆ సందర్భంలో జరిగింది. తాభ్యాం రూప విభాగాభ్యాం మిథునం సమపద్యత, వేరువేరుగా 2 రకాల శరీరాలు ఉత్పన్నమై కనిపించినాయి. మిథునం అంటే స్త్రీ పురుష శరీరాలు. స్త్రీ శరీరము విడిగా కనిపించింది, అలాగే పురుష శరీరము కూడా విడిగా అక్కడ ఉద్భవించి కనిపించింది. తాభ్యాం రూప విభాగాభ్యాం మిథునం సమపద్యత అని మహర్షి గారు బ్రహ్మగారి యొక్క సృష్టిలో ఒక మైలురాయుని గురించి చెప్తున్నారు. ఈ మిథునం లేదా ఈ జంట లేదా స్త్రీ పురుషుల యొక్క ఈ రూపాలకు ఆయన పేర్లు పెట్టుకున్నాడు, లేదా పేర్లు అనేవి వచ్చినాయి అని పై శ్లోకంలో చెప్తున్నారు. యస్తు తత్ర పుమాన్ శోభూత్ మనుస్వాయంభువ స్వరాట్ స్త్రీ యాసీచ్ఛత రూపాఖ్య మహిష్యస్య మహాత్మనః అనే శ్లోకంలో యస్తు తత్ర పుమాన్, బ్రహ్మగారి శరీరం 2గా చీలింది. చీలేంత వరకు ఆ శరీరానికి స్త్రీ పురుషుడు అనేటువంటి భేదం లేదు. ఇప్పుడు చీలిన తర్వాత మాత్రం పురుషుడు స్త్రీ అనే 2 భేదాలు వచ్చేసినాయి. వచ్చేసరికి అందులో పుమాన్ పురుషుడు అనేటువంటి విభాగానికి మనుహు అనే పేరు వచ్చింది. శోభూన్ మనుహు. ఈ మనువు గారు స్వయంభువైనటువంటి బ్రహ్మగారి శరీరం చీలటం ద్వారా ఏర్పడ్డారు కాబట్టి ఈయనకి స్వయంభువ అని పేరు. స్వరాట్ తనంతర తాను వెలుగొందుతున్నటువంటి బ్రహ్మగారి శరీరం చీలటం ద్వారా వచ్చాడు కాబట్టి ఈయన స్వరాట్ అనే పేరుతో కూడా ప్రసిద్ధుడయ్యాడు. బ్రహ్మగారి సృష్టి సంకల్పంతో వచ్చాడు కాబట్టి సమ్రాట్గా కూడా ఈయన నిలిచాడు.
యస్తు తత్ర పుమాన్ శోభూత్ మనుః స్వయంభువ స్వరాట్ అనే ఈ భాగంలో ఈ విషయాన్ని మహర్షి గారు చెప్తున్నారు. స్త్రీ రెండవ భాగం స్త్రీ శరీరంగా విడదీసుకొని పోయింది అనుకున్నాం కదా. స్త్రీ యాసి సా శతరూపాఖ్య, శతరూప అనే పేరుతో ప్రసిద్ధురాలైంది. ఈ శతరూప అనేటువంటి ఈ స్త్రీ ఇందాక చెప్పుకున్నటువంటి స్వయంభువ మనువు గారికి మహిషి, పట్టమహిషి అయింది, భార్య అయింది. మహాత్మన, గొప్ప మనస్సు కలిగినటువంటి, గొప్ప ప్రభావం కలిగినటువంటి స్వయంభువ మనువు గారికి శతరూప అనేటువంటి ఈ స్త్రీ భార్యగా పట్టమహిషిగా తయారైంది. అంటే బ్రహ్మగారే తన శరీరాన్ని రెండుగా చీల్చి, ఆ చీల్చినటువంటి రెండు భాగాలకు స్త్రీ పురుష విశేషాలను కల్పించి, పురుషుడికి స్వయంభువ మనుః అని పేరు పెట్టి, స్త్రీకి శతరూప అని పేరు పెట్టి, వాళ్ళిద్దరినీ ఒక జంటగా ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రజలను పెంచేటువంటి బాధ్యత, అలాగే ప్రజలను సంరక్షించేటువంటి బాధ్యత అనేటువంటి రెండు బాధ్యతలను ఇచ్చారు అని వెరసి ఈ శ్లోకం మొత్తానికి మహర్షి గారు తన తాత్పర్యాన్ని వెల్లడిస్తున్నారు. వెల్లడిస్తూ యస్తు తత్ర పుమాన్ శోభూన్ మను స్వయంభువ స్వరాట్ స్త్రీయాసీచ్ఛతరూపాఖ్య మహిష్యస్య మహాత్మనః అని ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ శతరూప స్వయంభువ మనుః అనే ఇద్దరు తయారయ్యారో అప్పుడు తదా మిథునధర్మేణ ప్రజా యేధాం బభూవిరే సచాపి శతరూపాయాం పంచాపత్యాన్యజీజనత్ అని బ్రహ్మగారి సృష్టి ముందుకు జరిగింది అని మహర్షి గారు చెప్తున్నారు. తదా అప్పటి నుంచి బ్రహ్మగారు ఇలా ఈ మిథునాన్ని అంటే జంటను సృష్టి చేసిన దగ్గర నుంచి మిథున ధర్మేణ ఈ జంటలుగా వివాహం చేసుకోవటం అనేటువంటి ధర్మంతో ప్రజలు లేదా సంతానము ఏధాం బభూవిరే పెరుగుతూ వచ్చారు. ఏధాం బభూవిరే సచాపి ప్రత్యేకించి ఆ స్వయంభువ మనువు గారు కూడా శతరూప అనేటువంటి తన భార్య యందు పంచ అపత్యాన్ని అజీజనత్ 5 పిల్లల్ని కన్నాడు. ఆయన 5 పిల్లల్ని కన్నాడు. ఆ పిల్లలు క్రమక్రమంగా సంతానాన్ని పెంచుకుంటూ వచ్చారు. వారి సంతానంతోనే ఈ ప్రపంచమంతా నిండిపోయింది అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. అందులో స్వయంభువ మనువు శతరూప అనే దంపతులకు పుట్టినటువంటి 5 సంతానం పేర్లు, వారి యొక్క విశేషాలను పై రెండు శ్లోకాలలో మహర్షి గారు చెప్తున్నారు. ప్రియంవ్రతోత్తాన పాదౌ తిస్రః కన్యాశ్చ భారత ఆకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిరితి సత్తమా అనే మొదటి శ్లోకంలోను పై శ్లోకంలోను 5 సంతానం అనుకున్నాం కదా. 5 సంతానంలో 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. మగపిల్లలు ప్రియవ్రత ఉత్తాన పాద అని 2 ప్రియవ్రత ఉత్తాన పాదౌ. తిస్రః కన్యాశ్చ 3 ఆడపిల్లలు. భారత ఓ విదుర. ఆకూతి దేవహూతిశ్చ ప్రసూతి. ఆకూతి దేవహూతి ప్రసూతి అని 3 ఆడపిల్లలు. ఇది సత్తమ. ఆకూతిం రుచయే ప్రాదాత్ కర్దమాయతు మధ్యమాం దక్షాయాదాత్ ప్రసూదించ యత ఆపూరితం జగత్. ఆకూతి అనేటువంటి తన పిల్లని రుచి అనే పేరు కలిగినటువంటి మహానుభావుడికి ఇచ్చాడు. కర్దముడు అనేటువంటి ప్రజాపతి గారికి, బ్రహ్మమానసపుత్రుడికి మధ్యమాం తన మధ్య లేదా 2వ ఆడపిల్ల అయినటువంటి దేవహూతిని ఇచ్చాడు. దక్ష అనేటువంటి ఒక ప్రజాపతి గారికి దక్షాయ అదాత్ ప్రసూతి అనేటువంటి 3వ ఆడపిల్లనిచ్చి పెళ్లి చేశాడు. వీళ్ళ సంతానంతోనే ఈ ప్రపంచమంతా నిండిపోయింది. క్రమక్రమంగా వీళ్ళు సంతానాన్ని కలగటం, ఆ సంతానం మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవటం, వాళ్లకు సంతానం కలగటం అనే తీరులో ఈ ప్రపంచంలోని జనాభా పెరుగుతూ వచ్చింది అని మహర్షి గారు చెప్తున్నారు. ఆకూతిం రుచయే ప్రాదాత్ కర్దమాయతు మధ్యమాం దక్షాయాదాత్ ప్రసూతించ యత ఆపూరితం జగత్ అనేటువంటి ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో ఈ అధ్యాయాన్ని 12వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఈ 12వ అధ్యాయంలో ప్రధానంగా సృష్టి ప్రక్రియ, ఆ సృష్టి ప్రక్రియలో ఉండేటువంటి విశేషాలు,
బ్రహ్మగారి సృష్టి ప్రకారము అందులో బ్రహ్మగారి యొక్క పూర్వ ఉత్తర శరీరాలు, అందులో 4 ముఖాల నుండి 4 వేదాలు మొదలైనటువంటివి ఉద్భవించటం అనేటువంటి ప్రధానమైన విషయాలున్నాయి. బ్రహ్మగారి యొక్క 2వ శరీరానికి శబ్ద బ్రహ్మ అనే పేరు ఉంది అని ప్రత్యేకించి చెప్పారు. ఆ శబ్ద బ్రహ్మ అనేటువంటి శరీరం ద్వారా ఆయన సృష్టి చేసినటువంటి ఈ శబ్దమయ ప్రపంచంలోనే పరమాత్మను తెలుసుకునేందుకు అవకాశం ఉంది అని ప్రత్యేకించి చెప్పారు. కాబట్టి మనం ప్రత్యేకించి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వేద వైదిక విద్యల ద్వారా ఈ సృష్టిలో భాగమైనటువంటి ప్రతి వ్యక్తి కూడా పరమాత్మను తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి అనేటువంటి బ్రహ్మగారి సంకల్పాన్ని, మహర్షి గారి యొక్క అభిప్రాయాన్ని గుర్తించుకుని ఆ వేద వైదిక విద్యల ద్వారా పరమాత్మను అందుకోవటం ఎలా అనేటువంటి ప్రయత్నాన్ని, ఆలోచనను కానీ మనం చేసుకుందాము. మన ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. చాలా ఆలస్యమైపోయింది కాబట్టి శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు 3వ స్కంధంలో 12వ అధ్యాయంలో 37వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ద్వాదశాధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ ऋग्यजुस्सामाधर्वाख्यान् वेदान् पूर्वादिभिर्मुखैः शास्त्रमिज्यां स्तुतिस्तोमम् प्रायश्चित्तं यथात्क्रमात् आयुर्वेदं धनुर्वेदं गान्धर्वं वेदमात्मनः स्थापत्यं चासृजद्वेदं क्रमात् पूर्वादिभिर्मुखैः इतिहासपुराणानि पंचमं वेदमीश्वरः सर्वेभ्य एव वक्त्रेभ्यः ससृजे सर्वदर्शनः षोडशयुक्तौ पूर्ववक्त्रात् पुरीष्यग्निष्टुतावथ आप्तोर्यामातिरात्रौ च वाजपेयं सगोसवम् विद्यादानं तपःसत्यं धर्मस्येति पदानि च आश्रमांश्च यथासङ्ख्यम् असृजत्सह वृत्तिभिः सावित्रं प्राजापत्यं च ब्राह्मं चाथ बृहत्तथा वार्ता संचयशालीन शिलोञ्छ इति वै गृहे वार्ता संचयशालीन शिलोञ्छ इति वै गृहे वैखानसा वालखिल्य
वैखानसावालखिल्य औदुम्बराफेन पावने औदुम्बराफेन पावने वैखानसावालखिल्यौदुम्बराफेन पावने वैखानसावालखिल्यौदुम्बराफेन पावने न्यासे कुटीचकः पूर्वम् न्यासे कुटीचकः पूर्वम् बह्वो दोहंस निष्क्रियौ बहवो दोहंस निष्क्रियौ आन्वीक्षिकी त्रयी वार्ता आन्वीक्षिकी त्रयी वार्ता दण्डनीतिस्तथैव च दण्डनीतिस्तथैव च एवं व्याहृतयश्चासन् एवं व्याहृतयश्चासन् प्रणवो ह्यस्य दह्रतः प्रणवो ह्यस्य दह्रतः तस्योष्णिगासील्लोमभ्यो तस्योऽस्निगासील्लोमभ्यो गायत्री च त्वचो विभोः गायत्री च त्वचो विभोः त्रिष्टुं मां सात्स्नुतोऽनुष्टुप् त्रिष्टुं मां सात्स्नुतोऽनुष्टुप् जगत्यस्नः प्रजापतेः जगत्यस्नः प्रजापतेः मज्जायाः पङ्क्तिरुत्पन्ना मज्जायाः पङ्क्तिरुत्पन्ना बृहती प्राणतो भवत् बृहती प्राणतो भवत् स्पर्शस्तस्या भवज्जीवः स्पर्शस्तस्या भवज्जीवः स्वरो देह उदाहृतः स्वरो देह उदाहृतः ऊष्माणमिन्द्रियाण्याहुः ऊष्माणमिन्द्रियाण्याहुः अन्तःस्थाबलमात्मनः अन्तःस्थाबलमात्मनः स्वराः सप्तविहारेण स्वराः सप्तविहारेण भवन्ति स्म प्रजापतेः भवन्ति स्म प्रजापतेः शब्दब्रह्मात्मनस्तस्य शब्दब्रह्मात्मनस्तस्य व्यक्ताव्यक्तात्मनः परः व्यक्ताव्यक्तात्मनः परः ब्रह्मावभाति विततो ब्रह्मावभाति विततो नानाशक्त्युपबृंहितः नानाशक्त्युपबृंहितः ततो परामुपादाय ततो परामुपादाय ससर्गाय मनोदधे ससर्गाय मनोदधे ऋषीणां भूरिवीर्याणाम् ऋषीणां भूरिवीर्याणाम् अपि सर्गमविस्तृतम् अपि सर्गमविस्तृतम् ज्ञात्वा तद्धृदये भूयः ज्ञात्वा तद्धृदये भूयः चिन्तयामास कौरव चिन्तयामास कौरव अहो अद्भुतमेतन्मे अहो अद्भुतमेतन्मे व्यापृतस्यापि नित्यदा व्यापृतस्यापि नित्यदा न ह्येधन्ते प्रजानूनम् न ह्येधन्ते प्रजानूनम् दैवमत्र विघातकम् दैवमत्र विघातकम् एवं युक्तकृतस्तस्य एवं युक्तकृतस्तस्य दैवं चावेक्षतस्तदा दैवं चावेक्षतस्तदा कस्य रूपमभूद्वेधा कस्य रूपमभूद्वेधा यत्कायमभिचक्षते यत्कायमभिचक्षते ताभ्यां रूप विभागाभ्यां
ताभ्यां रूप विभागाभ्यां मिथुनं समपद्यत मिथुनं समपद्यत यस्तु तत्र पुमांसोऽभूत् यस्तु तत्र पुमांसोऽभूत् मनुस्वायम्भुवस्वराट् मनुस्वायम्भुवस्वराट् स्त्रियासीच्छतरूपाख्या स्त्रियासीच्छतरूपाख्या महिष्यस्य महात्मनः महिष्यस्य महात्मनः तदा मिथुनधर्मेण तदा मिथुनधर्मेण प्रजाः येधां बभूविरे प्रजाह्येधां बभूविरे स चापि शतरूपायां स चापि शतरूपायां पञ्चापत्यान्यजीजनत् पञ्चापत्यान्यजीजनत् प्रियव्रतोत्तानपादौ प्रियव्रतोत्तानपादौ तिस्रः कन्याश्च भारत तिस्रः कन्याश्च भारत आकूतिर्देवहूतिश्च आकूतिर्देवहूतिश्च प्रसूतिरिति सत्तमा प्रसूतिरिति सत्तमा आकूतिं ऋचये प्रादात् आकूतिं रुचये प्रादात् कर्दमायतु मध्यमाम् कर्दमायतु मध्यमाम् दक्षायादात् प्रसूतिं च दक्षायादात् प्रसूतिं च यत आपूरितं जगत् यत आपूरितं जगत् इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे द्वादशोऽध्यायः द्वादशोऽध्यायः। ఓం నమో వెంకటేశాయ. భాగవత అధ్యయన కార్యక్రమంలో భాగంగా బ్రహ్మ యొక్క సృష్టి ప్రక్రియ వైభవాన్ని చక్కగా ఆచార్యముఖంగా తెలుసుకున్నాం. నిరంతరము ఇటువంటి అధ్యయనం కొనసాగాలని ఆ దేవదేవుని వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు పఠించుకుని మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.